దేవుని దృష్టికి కలంకము లేని జీవితము, పవిత్రమైన జీవితము మనం ఎలా జీవించాలండి అని ఒక ప్రశ్న వేసుకుంటే, భక్తుడైన యాకోబు ఒక్క వచనంలో ఆ యొక్క ప్రశ్నకు ఆన్సర్ చెప్తున్నాడు. చూద్దాం. భక్తుడైనటువంటి యాకోబు రాసిన గ్రంథంలో 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, యహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. చదవబడిన వాక్యంలో ఆయన దృష్టికి నిష్కలంకమైన భక్తి దిక్కులేని పిల్లలను విధవరాండ్రను ఆదరించుట అన్నాడు. దానికన్నా ఇంపార్టెంట్ మాట దాని తర్వాత ఏమన్నాడండి? యహలోక మాలిన్యము తనకు అంటకుండా. ఈ లోక సంబంధమైన ఆకర్షణలు, ఈ లోక సంబంధమైన ప్లెజర్స్, ఈ లోక సంబంధమైన అపవిత్రమైనటువంటి టెంప్టేషన్స్, వాటికి మనం ఆకర్షింపబడకుండా ఏ జీవితం అయితే మనం జీవించగలమో అటువంటి జీవితము దేవుని దృష్టికి అంగీకారమట. ఈ రోజుని మన జీవితంలో నిత్యము ఆత్మ సంబంధమైన యుద్ధం మనలో జరుగుతుంది. రకరకాల ఆకర్షణలు మనల్ని శోధిస్తున్నాయి, రకరకాలైనటువంటి టెంప్టేషన్స్ మనల్ని శోధిస్తున్నాయి. కానీ ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 19:23-24 వచనాల్లోని, దేవుని రాజ్యము చేరుట కష్టమని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ప్రియులరా, కలెక్టర్ ఉద్యోగం పొందడం కష్టం. ఎస్, కష్టమే. అది కష్టము కాబట్టే అనేక మంది దానికి ప్రయత్నించిన కొందరే దాన్ని పొందుకుంటున్నారు. అందుకనే పిలువబడిన వారు అనేకులైనా ఏర్పరచబడిన వారు కొందరే. అటువంటి కొందరికి ఎవరికి సాధ్యము అంటే తెలివైన వారికో డబ్బున్న వారికో కాదు. నీ పేదరికంలో ఉన్నను భయంకరమైన ఆకర్షణకరమైనటువంటి లోకంలో నీ పవిత్రతను కాపాడుకోగలుగుతున్నావా? ఒకప్పుడు పాపం చేయాలంటే ఎంతో దూరంగా వెళ్ళాలి. ఇప్పుడు పాపం ఇంకా దగ్గర అయిపోతుంది. మన సెల్ ఫోన్ ద్వారా సమస్త లోక పాపములు మనం చేయగలుగుతున్నాం. భయంకరమైన అపవిత్రత లోకంలో దేవుడు అంటున్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చేరలేడు, చూడలేడు. చూడండి, ఆ మాట మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మన ఆశ ఏంటంటే ప్రభు యొక్క రెండవ రాకడలో ఆయన ఎదుర్కోవాలని. కానీ వాక్యం చెప్తుంది పరిశుద్ధత లేకుండా ఆయన ఎదుర్కోవడం కాదు, కనీసం చూడలేవయ్యా అని వాక్యం చెప్తుంది. కనుక మన తాపత్రయం అంతా ఏంటంటే ప్రభువుని చేరాలి. ఆ చేరటానికి కావలసిన పరిశుద్ధత. ఈ రోజున అనేక మంది రక్షణ పొందుతున్నారు, నీళ్ళ బాప్తిసం పొందుకుంటున్నారు, చర్చికి రెగ్యులర్గా వస్తున్నారు, ఇటువంటి టీవీల ద్వారా వాక్యం వింటున్నారు. కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రకటన గ్రంథం 3:16లో, నువ్వు వేడిగా అన్న ఉండు లేక చల్లగా ఉండు, నులివెచ్చని క్రైస్తవ్యం ఏంటయ్యా, నేను ఉమ్మి వేసేదను కాల్చి వేసేదని అంటున్నాడు దేవుడు. చూడండి, చాలాసార్లు మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు చాలా రివైవల్గా ఉంటాం, మన హృదయం మండుతూ ఉంటుంది. ఆదివారం చాలా ఉజ్జీవంగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసి వాక్యం వింటాం. మరలా వచ్చి వీకెండ్ ఫ్రైడే నైట్ సాటర్డే వచ్చేటప్పటికి ఈ లోకానుసారమైన జీవితంతో కలిసిపోయి చల్లగా అయిపోతాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీ హృదయం నిత్యము పరిశుద్ధాత్మతో మండుతూ ఉండాలి, నిత్యము నీవు ప్రార్థనలో మెలకువగానే ఉండాలి. అందుకనే యేసయ్య చెప్తున్నాడు, మీరు శోధనలో పడకుండాలాగున మెలకువగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. కంటిన్యూస్గా ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుంది. మన ప్రేయర్ లైఫ్ మనల్ని ఏం చేస్తుందంటే డిసిప్లిన్లో పెడుతుంది. ఎందుకంటే మనం లోకంలో బ్రతుకుతున్నాం, అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. దేవుడు అంటున్నాడు, అందులో నీ హోలీనెస్ నువ్వు కాపాడుకో అంటున్నాడు. ఈ రోజున ప్రియులారా, అపవిత్రమైన మోహపు కామపు కోరికలు, సెల్ ఫోన్ ఆన్ చేయండి, టీవీ, ఇంటర్నెట్, ఒక న్యూస్ మ్యాగజైన్, రోడ్డు మీద వెళ్తుంటే గోడ మీద ఉన్న వాల్ పోస్టర్స్ మనల్ని ఎంతగా టెంప్ట్ చేస్తున్నాయంటే దేవుని పరిశుద్ధతను కోల్పోయే పరిస్థితి. ఎందుకంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, నువ్వు వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం కాదయ్యా, కనీసం నీ మోహపు చూపు నిన్ను వ్యభిచారం చేస్తుందని వాక్యం చెప్తుంది. అందుకనే కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 28-29 వచనంలో, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ప్రతివాడు వ్యభిచారి అంటూ ఒక మాట అంటున్నాడు. నీవు 2 కళ్ళు కలిగిన వాడిగా నరకంలో పోవడం కన్నా నీ కన్నులు పీకించుకుని గుడ్డివానిగా పరలోకం చేరడం బెటర్ అంటున్నాడు. అంటే గమనించండి ప్రియులారా, కళ్ళుండి పాపిగా ఉండడం కన్నా కన్నులు పీకించుకున్న పవిత్రంగా ఉండు, అంత తీవ్రత కలిగి ఉండని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క రాకడ వస్తే అపవిత్రమైన పోర్నోగ్రఫీ, అపవిత్రమైనటువంటి వీడియోస్ మనం చూస్తూ ఉంటే మనం ఎత్తబడే సంఘంలో ఉంటాం అనుకుంటున్నారా ప్రియులారా? నెవర్. ఈరోజు దేవుడు చెప్తున్నాడు,
నీ కన్నులను పరిశుద్ధంగా ఉంచుకో, నీ కన్నులను పవిత్రంగా ఉంచుకో. నీ నులివెచ్చని క్రైస్తవ్యము నీ యొక్క భార్యను, నీ భర్తను, నీ తల్లిదండ్రులను, పాస్టర్లను చాలా చక్కగా మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. రహస్యమైన జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ పరిశుద్ధతకు రహస్యం ఏంటండి అని ఒక పరిశుద్ధుడిని ఒక యవనస్తుడు అడిగితే, నా రహస్యంలో పరిశుద్ధంగా ఉండడమే నా పరిశుద్ధతకు రహస్యం అంటాడు. గమనించండి, ఎందుకంటే మన దేవుడు రహస్యాలను చూసే దేవుడు. మన యొక్క పరిశుద్ధతను కనుక మన రహస్య స్థలంలో, రహస్య జీవితంలో కనుక కాపాడుకోకపోతే దేవుని యొక్క రాకడకు, దేవుని యొక్క ర్యాప్చర్కు ఎత్తబడలేము. మిమ్మల్ని రక్షించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. దేవుని రాకడలో మనమందరము ఏకముగా ఆయన పరిశుద్ధమైన పెండ్లి కుమారుని విందులో పాల్గొనే వధువు సంఘముగా దేవుడు ఆయన రక్షణ వస్త్రముతో నిన్ను నన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, భూమి ఆకాశములను సృష్టించిన మా తండ్రి, ఈ లోకమంతయు కూడా నీ మహాదినము కొరకు ఎదురు చూచుచున్నది. నీ రాకడ సమీపముగా ఉన్నది. సంఘమును సిద్ధపరచవలసిన బాధ్యత నీ సేవకులకి ఇచ్చి ఉన్నావు కనుక ఈ వాక్యాన్ని బోధించి ఉన్నాను. శ్రమలో ఎత్తినా, శ్రమల తర్వాత నువ్వు సంఘాన్ని ఎప్పుడు పైకెత్తినా, ర్యాప్చర్ ఎప్పుడు జరిగినా సిద్ధపాటుగా ఉండే జీవితం దయచేయండి. నీ వాక్య ప్రకారంగా మా బ్రతుకును మార్చుకునే జీవితం దయచేయండి. ఈ వాక్యం విన్న వారిలో పరిశుద్ధాత్ముడా రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారిని నిజమైన నీ బిడలుగా, వేషధారలు లేని నీ ప్రియ బిడలుగా తీర్చిదిద్దమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని మమ్మల్ని మీకు అప్పగించుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.